అకౌంట్లో నుంచి నేను ఎక్కడ పెట్టను. అంటే మ్యాక్సిమం ఎక్కడి నుంచి తీస్తామంటే అమ్మా బీరువాలో పెట్టను. కాదు, అంటే మీరు ఎంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసరో అంత మనసున్న వ్యక్తి కాబట్టి జనరల్గా కాకాపడుతున్నావా మమ్మీని? చిచి నిజం ఫ్యాక్ట్స్ చెప్తానమ్మా. సో దీనికి మీరు ఏం చేస్తారు తెలుసా, అంటే ఇప్పుడు స్టేషన్కి వెళ్తారు, ఎవరో ఒక ఆఫీసర్, లేడీ ఆఫీసర్ కానీ కానిస్టేబుల్ కానీ అవసరమైనప్పుడు ఏం చేస్తారు, మీరు మనసుతో ఆలోచించి పరిస్థితి డబ్బులు తీసి ఇచ్చేస్తారు. ఆ ఒక్క ఆస్పెక్ట్ కాబట్టి వాళ్ళ కష్టాలు ఉన్నారు కాబట్టి ఇస్తాను. సో ఇప్పుడు మా అవసరాలు కూడా కొన్ని కొన్ని ఉంటాయి. ఉంటాయి అమ్మా, కొన్ని ఏం చెప్పుకుంటాం చెప్పు, మా ఏజ్ మూవీస్కి వెళ్తాం ఇలాంటివి ఉంటాయి కాబట్టి. సో గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? మీరుండగా గర్ల్ ఫ్రెండ్స్ ఆడు ఉంటారు, మిమ్మల్ని చూస్తే భయంతో అది పక్కన వంక చూడటం మానేశారు కాబట్టి అప్పుడప్పుడు ఆ పర్సులో అదే క్లాస్ లేదు కొంచెం బోర్ చిలిపిగా చేయాలంటే చూసారా చూసారా అంతే. ఎందుకు అనవసరంగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఇలాంటి సమాధానాలు చెప్పిస్తారు. ఇలాంటి ప్రశ్నలు అడగబట్టి నాకు తెలుస్తుంది. నెక్స్ట్ టైం నేను జాగ్రత్త. ఇంకా నువ్వు నెక్స్ట్ ప్రశ్న అడిగేదానికి నేను సమాధానం చెప్పనయా, సీక్రెట్స్ బయటకు వచ్చేస్తున్నాయి. రావాలి అడగాలి అడగాల. సరే అమ్మ అడగమన్న తర్వాత అడగండి సెకండ్ కూడా. ఏం చెప్పమంటారు, బీరకాయలేమో పీచు అంటే ఫైబర్ చాలా మంచిది, కాకరకాయ మంచిది, చాలా మంచిది, షుగర్ కంట్రోల్ చేస్తుంది, గ్లూకోజ్ కంట్రోల్ చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బ అసలు ఇది తినలేక. అది మీలా పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ అవసరమా? టేస్టీ ఉంటాయమ్మా, టేస్టీ ఉంటే హెల్త్ పోద్ది కదా. ఇది అమ్మా మాకు ఎలా ఉంటుందంటే వి లివ్ ఫర్ ది స్మాల్ మూమెంట్. ఈ స్మాల్ మూమెంట్ లో ఆనందం ఏమి ఇచ్చింది, అడ్రినల్ రష్. ఈ మధ్య ఒక కొత్త పదం అడ్రినల్ రష్ వచ్చేస్తుంది మాకు అని. సో అవి అడ్రినల్ రష్ ఇస్తున్నాయి కాబట్టి అటువైపు మేము వెళ్తున్నాం. కానీ మీరు చెప్పే కాకరకాయ, మీరు చెప్పే బీరకాయ అబ్బాయి వినం కదా మేము. అడ్రినల్ రష్ కావాలి మాకు. అయిన తర్వాత ఏముంది, పరిగెట్టం. ఇంకా పరిగెత్తడానికి కుదరదు, అన్ని రోగాలు ఉంటాయి బాడీలో. ఫ్యామిలీ ఫంక్షన్ మంచి ఫంక్షనే కదా. ఫ్యామిలీ ఫంక్షన్ అంటే బోర్ కొడుతుంది కదమ్మా. అంటే నైట్ పార్టీస్ బాగుంటాయా? పబ్బులు బాగుంటాయా? దట్స్ టూ గుడ్. చాలా బాగుంటుంది. డించిక్ అని మ్యూజిక్లు ఉంటాయి, డీజే గళ్ళు. అప్పుడు మేము రైడ్లు చేస్తాం, అది బాగుంటుందా? అంటే మీరు రైడ్లు చేస్తారు కాబట్టి నేను వెళ్ళట్లేదు, తప్పట్లేదు. మా అమ్మగారి ముందు నేను దొరికితే బాగుంటుంది కదా, ఆవిడ కొడితే అసలు బాగుంటుంది అందరి ముందు. లాఠీ తీసి పెద్ద కొట్టుడు కొట్టి తీసుకెళ్లి బొక్కలో పెడితే ఎలా ఉంటుంది? అందుకే అందుకని అవసరమా ఈ పబ్బులు, అవసరమా? అంటే ఫ్యామిలీ ఫంక్షన్కి వస్తే ఆయన ఏదో సర్లేండి ఇంకేం చెప్తాం. మీ ఫ్రెండ్స్ మీరు కూర్చొని సరదాగా మాట్లాడుకోవాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలన్నా పైన టెర్రస్ ఉంది కదా, అక్కడ కూర్చోండి, నేను డిస్టర్బ్ చేయను. అంటే డీజే పైన పెడితే ఊరుకోరు కదా, కాబట్టి పెట్టేమంటాను నేను. అబ్బా ఇలాంటి మదరు చేయకూడదని నేను కోరుకోను. అసలు మీలాగా ఆలోచించి ఇంట్లోనే చేసుకుంటాయా అంతా అంటే అసలు బయటికి ఎందుకు వెళ్తామమ్మా? సో ఇలాంటి మదర్స్ ఉండాలి. ప్లీజ్ మదర్స్ కొంచెం మారండి, అంత అవకాశం ఇవ్వండి మాకు. ఇది చేస్తే టెర్రస్సే మా పబ్బు. ఎందుకమ్మా, ఎందుకు అలా కాల్ చేస్తారు? నేను బిజీ అమ్మా అని చెప్తాను. బిడ్డలు కరెక్ట్గా ఉన్నా పక్కన వాళ్ళందరూ చెడగొట్టడానికి ఉంటారు. సో అది జరగకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాను. అది తప్పు. ఎంత మా డ్యూటీ ఉన్నా ఇంట్లో నా కొడుకు కరెక్ట్గా ఉన్నాడా లేదా, తప్పు చేయకుండా ఉన్నాడా లేదా, ఈ జాగ్రత్తలు. అదొకటమ్మా. ఇంకొకటి దీనికి యాడింగ్ టు ఇట్, ఫ్యామిలీ కంటే ముఖ్యమైనది ఏది ఉండకూడదు కదా. ఒక అలా చేయడం తప్పు, నేను ఒప్పుకుంటాను. ఫ్యామిలీ రెండోసారి ఫోన్ చేస్తుంది అంటే మనం ఎంత బిజీగా ఉన్నా ఆ కాల్ని అటెండ్ చేయాలి. దట్ ఈస్ మన బాధ్యత. కాల్ అటెండ్ చేయకపోతే ఏదో తప్పు చేస్తున్నాను అంతే. కరెక్ట్గా చెప్పారు మీరు. డెఫినెట్గా ఎందుకు కాల్ అంత బిజీ ఉంటుంది ప్రపంచంలో. ఫ్యామిలీ కంటే ముఖ్యం, అమ్మ కంటే ముఖ్యం ఉండదు. సో ఐఎమ్ విత్ యూ. నాకు తెలిసి వాళ్ళ అడిగిన కోరికలు అంటే మంచి మార్క్స్ తెచ్చుకోండి, బాగుండండి, ఆ రెండు చేసేస్తే సరిపోద్దమ్మా. ఆ రెండు చేయగలిగితే యూ గివ్ అ ఫ్రీ అండ్. ఇందాక ఒక అద్భుతమైన మాట, ఎందుకు బయటికి వెళ్ళి ఏదో చేస్తారు, పైన టెర్రస్ ఉంది ఇక్కడే ఉండు. సో ఐ థింక్ అది బెస్ట్ టైం కదా. మంచి మార్క్స్ మీరు చెప్పినట్టు మంచి బిహేవియర్, మంచి మార్క్స్ తెచ్చుకొని ఒక రైట్ ట్రాక్లో ఉంటే మీరే ఒప్పుకుంటారు కదా. 100%. పిల్లలు కదా, ఎక్స్పీరియన్స్ తక్కువ. అమ్మ అంటే జీవితంలో అన్నీ చూసింది, కష్ట సుఖాలు అన్నీ తెలుసు అమ్మకి.
అందుకే మేము కరెక్ట్గా ఉంటాం, మేము మేము చేసే గెలుస్తుంటాం. మేము చేసే ఆర్గ్యుమెంట్స్ అన్ని పిల్ల ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటాం. పిల్లకాకిలు. పిల్లకాకి ఆర్గ్యుమెంట్స్ ఈజీగా చెప్పేస్తారు అమ్మలు, చాలా ఈజీగా చెప్పేస్తారు. ఎందుకంటే కళ్ళల్లో చూసి మాట్లాడారు అబద్ధం చెప్తున్నప్పుడు. కరెక్ట్ చెప్పినామా? మనం ఎప్పుడైనా అబద్ధం చెప్తుంటే ఒక మనిషిని కళ్ళల్లో చూసి మాట్లాడలేం. అంత ధైర్యం ఎవరికి గిల్టీ ఫీల్ అవుతాం అబద్ధం చెప్పేటప్పుడు. ఆటోమేటిక్గా కళ్ళు అలా దించేసుకుని లేకపోతే అలా చూసి మళ్ళీ తిరిగి వేరే వైపు ఇటువైపు కళ్ళల్లో అటువైపు చూసి సూటిగా కళ్ళల్లో చెప్పలేదు, చూసి మాట్లాడగలిగితే మాత్రం అమ్మ దొరికిపోతారు. చెప్పేస్తారు, దొరికిపోతాం. సో తప్పు చేశాడు నా తప్పు కొడుకు చేసామని అని తెలిసిపోద్ది. అక్కడ తెలిసిపోద్ది. చాలా సింపుల్. అంటే మీ బిహేవియర్లో తేడా కొడుతుంది కదా. డెఫినెట్గా 100%. అది రోజు ఉన్నట్టు ఉంటాడు నా కొడుకు, వాళ్ళ తేడాగా ఏదో ఉన్నాడని తేడా కొన్నాను కనిపెట్టేస్తాను కనిపెట్టు ఈజీ కదా. ఏముందమ్మా, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తున్నాం. సో ఫోన్లన్నీ రెస్ట్ రూమ్లో ఉంటుందా? అది అసలు ఈ మధ్య మీరు భలేవారు. అసలు చిన్న మైక్ ఏదైనా పెట్టాలి నేను అసలు ఆ ఫోన్ తీసేస్తే సరిపోద్ది కదా. ఆ అందుకే 30 ఇందాక నన్ను ఫోన్ 30 సెకండ్లు కూడా ఉన్నాం ఆ బాత్రూంలో. అది 30 సెకండ్లు కూడా ఉన్నాం పొరపాటు నా బాత్రూంలో ఫోన్ తీసుకెళ్ళిపోయారంటే. సో ఫోన్ తీసేయడం లేకపోతే better. పొద్దునే లేవుతాం ఫోన్ పట్టుకుంటా అని అలా బాత్రూమ్కి వెళ్ళి ఇంకా దాన్ని అసలు ఏదో వేయడం ఫోన్లో బయట ఉంటే అమ్మ ఉంటారు, అంతా అక్కడే మమ్మీ ఉంటుంది బయట. అసలు మీరు ఏం లేదు, సింపుల్ ఫోన్ తీసి పక్కన పెట్టండి, మరి పడేసి. ఇందాక అదే మాట అన్నాను నేను. అదే అన్నారు అసలు ఫోన్ ముందు పీకేయాలి అసలు. తీసేస్తే 30 సెకండ్లు కూడా ఉన్నాం బాత్రూంలో కరెక్ట్. బయట ఎదురు. అది ఎస్ వై ఏముంది, అడ్డమైన పనులు చేస్తుంటాడు అంతేనా? అడ్డమైన పనులు. ఇది మరీ మమ్మీతో మాట్లాడకూడని మాట. లేదబ్బా, అంటే ఏముంటుంది, ఏ ఫ్రెండ్స్ అడిపోవడం, ఇదిగో బీచ్ వైపు వెళ్ళిపోయి అడుగుతుంటాం. చాపాటి కబుర్లు, పెచ్చాపాటి కబుర్లు, వారు పొరికిల్లా రోడ్డు పొరికిల్లాగా తయారవడం. పర్ఫెక్ట్గా చెప్పారు. అలా ఏ అవుతుంది పొరికే చెప్పిన రావడానికి ఏముంటుంది. ఏముంటుంది అంత దేశంలో ఉద్ధరించే పనులు అయితే మేము చెయ్యం. ఏముండదు, ఏం చేస్తారు? ఏం చెయ్యం. జీవితంలో ఏదైనా సాధించాలని రాదా మీకు? అది ఎంతకాలం ఇలాగే పొరికిల్లా తిరుగుతారు? అది మీలో కసి లేదా, ఆ ఫైర్ లేదా మీలో? అంటే ఒక ఐడియాతో నీ జీవితం మార్చేస్తున్న ఐడియాలో ఉంటాం మేము. అదే అంత ఎక్కువ easy. కష్టపడకూడదు, సినిమాలా కాదు అది. సింపుల్గా అయిపోవాలి అన్ని. సినిమాలా కాదు. ట్రాక్ తప్పాడు అని అర్థమైపోద్ది. కరెక్టే కదమ్మా? ట్రాక్ తప్పాడు అంతే. అందుకే షేర్ చేసుకోలేకపోతున్నాడు, గిల్టీ ఫీల్ అవుతున్నాడు, చెప్పుకునే ధైర్యం సరిపోవట్లేదు. 100% పర్ఫెక్ట్. అంటే ఊబిలోకి వెళ్ళిపోయాడు, అంతే. బయటికి రాలేడు కదా, చెప్పుకోలేకపోయాడు. సో మునిగిపోయి ఉన్నాడు. అంటే ఆ తప్పులో మునిగిపోయి ఉన్నాడు అని అర్థం కదా. కన్ఫర్మ్ అది. సో వద్దు, అది జరగకూడదు. అంతే. సో ఇవన్నీ జరగకూడదంటే అందరూ కంపల్సరీ పేరెంట్స్ మాట వినండి. యా, తప్పు చేయొచ్చు, నేను తప్పు చేయకూడదు, తప్పు చేయమని అంటారు. ఏదో అనుకోకుండా ఒక మిస్టేక్ జరగచ్చు, కానీ ధైర్యంగా ఆ తప్పుని యాక్సెప్ట్ చేసే ధైర్యం మనకు ఉండాలి. వెళ్ళి తప్పు చేస్తే అమ్మా నాన్నకి చెప్పండి, తప్పు చేసావమ్మా ఏదైనా హెల్ప్ చేయండి, చెప్పగలిగితే చాలమ్మా. దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ వరల్డ్, దే విల్ బ్రింగ్ డౌన్ ద వరల్డ్ ఫర్ యూ. తల్లి ఎప్పుడు ఎన్ని తప్పులు చేసిన కొడుకు మళ్ళీ కొడుకునే సపోర్ట్ చేస్తుంది. ఆ తల్లి ప్రేమ ఉంటే అది. అందుకే ధైర్యంగా చెప్పండి. ఎందుకంటే తల్లే మెయిన్. అంతే. తల్లి సపోర్ట్ చేస్తుందని ఆ తప్పులు చేయొద్దు అని నేను అంటే ప్రతిదీ కరెక్ట్ కాదు, నాట్ ఫర్ గ్రాంటెడ్. బట్ నిజంగా తెలియక సర్కమ్స్టాన్సెస్ వల్ల అయితే మాత్రం ధైర్యంగా వెళ్ళి చెప్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, అంతే కదా, బయటికి వేస్తారు. అమ్మ ఇప్పుడు దాకా మనం చెప్పింది గూగుల్లో మోస్ట్ సర్చ్డ్ ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఇవన్నీ సర్చింగ్ చేసుకొని ఇలాంటివన్నీ చేయకోకుండా ఉండాలంటే ఒక కొడుకుగా నేను చేయాల్సింది ఏంటో తెలుసా? అమ్మ చెప్పిన దారిలో వెళ్ళటం, అమ్మ చెప్పిన మాట వినటం, ఒబీడియంట్గా ఉంటే చాలు. ఇలాంటి సర్చింగ్లు ఏమీ చేయక్కర్లేదు, అంతే కదా. అంత పర్ఫెక్ట్గా లైఫ్ విల్ బి గ్రేట్. అది లిసన్ టు ద మదర్స్. బికాస్ అమ్మ కంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో అమ్మ ఆ కొడుక్కి ఏది బెస్టో, ఎలా ఉండాలి, తన జీవితం ఎలా ఉండాలో ఆవిడిచ్చేంత సలహా నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఇంపాసిబుల్. ఫాలో వాట్ యువర్ మదర్ సేస్ అండ్ యుల్ డెఫినెట్లీ బీ ఇన్ ద బెస్ట్ పాత్. మీరు చెప్పిన అన్ని ఫాలో అవ్వగలిగితే చాలు, విల్ బీ ఇన్ ద బెస్ట్ పాత్. హ్యాపీగా ఉండొచ్చు లైఫ్, ఏ టెన్షన్ లేదు. అలా ఉండండి. గూగుల్ సెర్చ్లో ఏం అవసరం లేదు, అమ్మే గూగుల్, అమ్మే సర్వస్వం. సో నా బిడ్డ ఆన్సర్ కరెక్ట్గా చెప్పేశాడు, 100% పాస్ అయిపోయాడు నా బిడ్డ.
థ్యాంక్ యూ